వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, కానీ ఇద్దరూ బయటపడడం లేదు. ప్రేమని మాల్ని కోపంతో చూపిస్తుంటే కార్తీక్ సహనంతో భరిస్తున్నాడు. మాల్ని మనం వెళ్ళకపోతే వేద ఫీల్ అవుతుంది. నువ్వు వస్తే తీసుకెళ్తాను. సరే మాల్ని, నువ్వు రాకపోతే నేను వెళ్తాను. వెళ్ళొస్తా. హలో బాబు, వస్తున్నాను, వెయిట్ చెయ్యి. 5 minutes. తనది చిన్నపిల్లల మనస్తత్వం కార్తీక్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే అంకుల్, నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తాను. కూర్చో మాలిని. కార్తీక్, మాల్ని లోపలికి ఎందుకు వెళ్ళింది? ఏమో అంకుల్, మాలిని బ్రెయిన్లోకి ఎప్పుడు ఏ ఐడియా వస్తుందో తెలీదు. అది ఖచ్చితంగా మన కొంప ముంచేదే అవుతుంది. అంతేనంటావా? డౌట్ ఎందుకు, చూడండి. ఇదెందుకమ్మా? నీకు తెలీదు బాబాయ్, నేను కార్తీక్ ఒకే బైక్ మీద వెళ్ళడం ఎవరైనా చూస్తే? ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు బాధపడితే ఓదార్చడానికి కార్తీక్ 2 చేతులు సరిపోకపోవచ్చు. మా ఇద్దరి మధ్య గోడ కట్టినట్టు ఈ దిండుంటే వాళ్ళు సంబరపడొచ్చు. కార్తీక్ లాంటి వాళ్ళకి మాట రాకుండా జాగ్రత్త పడ్డం మన బాధ్యత. మాలిని ష్యూర్గా వీణ గురించే మాట్లాడుతోంది. మాలిని, ఇప్పుడు ఆ దిండెందుకు? ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకులే బాబు, మనిద్దరం కలిసి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని అండం, మీరు నన్ను అండం. పదండి, దారిలో గిఫ్ట్ షాప్ దగ్గర ఆపండి. వెళ్ళొస్తాం అంకుల్. బాయ్. మోక్ష, ఇంకా రెడీ అవ్వలేదా? అమ్మమ్మ, నువ్వు ఇంకా నాకు డ్రెస్ ఇవ్వలేదు కదా. అదేంటి, వేద కొత్త డ్రెస్ తెచ్చానందే. తెచ్చానత్తయ్య. మోక్ష, నీకోసం ఒక మంచి డ్రెస్ తెచ్చాను, చూడు. నచ్చిందా? చాలా బాగుంది. మోక్ష, నీకోసం నేనొక డ్రెస్ తీసుకొచ్చాను, చూడు. మోక్ష, నీకు 2 అత్తలు చెరొక డ్రెస్ తెచ్చారు. నీకు ఏ అత్త అంటే ఎక్కువ ఇష్టమో ఆ అత్త తెచ్చిన డ్రెస్ వేసుకో. నాకు 2 అత్తలు ఇష్టమే.
కానీ నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. అది కాదు మోక్ష. భాగ్యం, లేనిపోనివి మాట్లాడి చిన్నపిల్ల మనసు పాడు చేయకు. దానికి ఏ డ్రెస్ నచ్చితే అదే వేసుకుంటుందిలే. మోక్షకి నేను తెచ్చిన డ్రెస్సే నచ్చుతుంది. తన కోసం నేనెంతో కష్టపడి ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాను. నాకు కూడా వీణ తెచ్చిన డ్రెస్సే నచ్చింది. నీకేంటి పిన్ని, నేను తెచ్చిన డ్రెస్ ఎవరికైనా నచ్చుతుంది. వీణ తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వేద ఏమీ అనుకోకపోవచ్చు కాని మోక్ష వేద తెచ్చిన డ్రెస్ తీసుకుంటే వీణ గొడవ చేస్తుంది. అప్పుడు వీళ్ళందరి సంతోషం ఆవిరైపోతుంది. మోక్ష, ఈరోజు నీ పుట్టినరోజు. నీకే డ్రెస్ నచ్చితే అదే వేసుకో. అవును మోక్ష, ఎవరేమనుకుంటారో అని చూడకు. నీకే డ్రెస్ నచ్చితే అదే వేసుకో. మోక్ష గాని వేద తెచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేస్తే వీణ ఫీల్ అవుతుంది. తనకెలా నచ్చ చెప్పాలో ఏంటో. ఈ డ్రెస్ చాలా బాగుంది. నేను ఈ డ్రెస్సే వేసుకుంటా. వీణే గెలిచింది. వీణ తెచ్చిన డ్రెస్ మోక్ష మనసుని గెలుచుకుంది. అమ్మ మోక్ష, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అమ్మమ్మ. మాలిని, ఆ దిండుతో లోపలికి రావడం అవసరమా? ఇక్కడ బండి మీద పెట్టొచ్చు కదా. బండి మీద పెట్టాలా? ఇదేమైనా హెల్మెట్ అనుకున్నావా బాబు? లాక్ చేస్తే ఉండిపోవడానికి ఎవరో ఒకరు ఈజీగా ఎత్తుకుపోతారు. తిండెవరు ఎత్తుకుపోతారు మాలిని? ఏంటత్తయ్య, హ్యాపీగా ఉన్నారు? కార్తిక్ వచ్చాడు వేద. కార్తీక్ని నేనే రమ్మని పిలిచానత్తయ్య. బావ మాలిని బైక్ మీద తీసుకొచ్చినట్టున్నాడు. నా బావ మాలినితో రావడం ఏంటి?